రెండోసారి వాయిదా అనంతరం సమావేశమైన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా తీరుపై ధ్వజమెత్తారు. కాల్ మనీ విషయంలో ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అంబేద్కర్పై చర్చ జరగకుండా అడ్డుకుంటున్న వైకాపా సభ్యుల తీరు బాగాలేదని విమర్శించారు. వారి ప్రవర్తన నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అన్నారు. కాల్ మనీ పైన కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ. అందుకే నేను వీళ్ళని అప్పీల్ చేసిన దిశ, రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి. ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్న దిశ. ఒక హోందాగా ప్రవర్తించమని కోరుతున్నాం. ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదో దిశ. ఈ రోజు వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే దిశ, నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ పార్టీ ప్రవర్తిస్తున్న దిశ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అధ్యక్ష, మీరు హౌస్ ఆర్డర్లో పెట్టండి. మీరు బీఎస్సీలో ఒప్పుకున్నారు. దాని ప్రకారం ఇక్కడ చర్చ జరిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దానికి పూర్తిగా కోఆపరేట్ చేయమని, సహకరించమని, తర్వాతనే దీన్ని చర్చ ప్రారంభిస్తామని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.